ఈ వీడియో వచ్చేసరికి లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! పతానం పెట్టెలో ఏం పెడతారో చూపిస్తానని. నాతో పాటు మీరు గూడా చూసేయండి. నాకు కూడా ఇవన్నీ ఫస్ట్ టైమే. నా పెళ్లి జరిగేటప్పటికి నాకు 19 ఇయర్స్. నా పెళ్లైన 1 మంత్‌కి మా రెండో అన్నయ్య పెళ్లయింది. మా అక్కది, మా పెద్దన్నయ్యది మా పెళ్లి కంటే 4 ఇయర్స్ ముందే అయిపోయింది. సో, అప్పటికి మాకేం తెలీదనమాట. మాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ దగ్గరుండి చూసిందయితే ఈ పెళ్ళే అనమాట. ఇందులో అయితే ఫస్ట్ అందరితో అక్షింతలు వేయించి, ఒక తాంబూలం పెట్టి, ఎండు ఖర్జూరం, వక్కలు, అలాగే ఆ కవర్‌లోది బెల్లం. ఈ బాక్స్‌లో వచ్చేసరికి ఆడపిల్లలకి యూజ్ అయ్యే మేకప్ సామాన్లు, రబ్బర్ బ్యాండ్లు, గాజులు, అద్దం అన్నీ పెడతారు. ఆడపిల్లలకి యూజ్ అయ్యేవి. అండ్ అవి ఇంటికి మళ్ళీ తిరిగొస్తాయంట. కొన్ని ఎండు కొబ్బరి చిప్పలు, అలాగే తమలపాకులు పెట్టేసి, అమ్మాయి ముహూర్తం మీద కట్టుకొనొచ్చే చీర ఇందులోనే పెడతారు. అండ్ కొంచెం గోల్డ్ గూడా పెడతారు. అది పొద్దున్నే ఈ బాక్స్ తీసుకెళ్ళే వాళ్ళ చేతికి ఇస్తారు. ఇది ముందు రోజు నైటే సర్దేసి అండ్ దీన్ని దేవుడి గది ముందు పెట్టారు. ఈ బాక్స్‌ని తీసుకొని మార్నింగే ఒక 5 మెంబర్స్ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక మంచం వేసి దాని మీద మామిడాకులు పెట్టేసి అండ్ వాటన్నిటిని తోరణాల్లాగా కడుతున్నారు. అండ్ ఇక్కడ తోరణాలు కట్టేటప్పుడు మంగళ వాయిద్యాలు వాయిస్తారు. ఎవరైనా నిద్రపోతే లేచొస్తారని. తోరణాలు కట్టే వాళ్ళ కోసమని తాంబూలం సర్దుతుంది ఇక్కడ అత్త. నేను స్టైల్‌గా ఉంటుందని తోరణాలు అంటున్నాను గానీ దోరణపాకు అంటారు. ఎందుకు ఏంటి అనేది నాకంత ఐడియా లేదు. మామిడాకులు ఇలా ఇల్లంతా లోపల బయట మొత్తం కడతారు. ఇది జరిగేటప్పుడు నేను గమనించిందేందంటే ఆనంద్‌ని నిద్రపోనివ్వలేదు. నిద్ర లేవమని చెప్పారు. అండ్ లేచిన తర్వాత తను కూడా దోరణపాకు కడుతున్నాడు. నాకెందుకో తాళి కట్టడం ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపించింది. వీడియోకి ఇంతే. బాయ్.